క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కావాలా, లేదు మేలైనటువంటి శాశ్వతమైన జీవితం కావాలా? రెండు మనకే ఇచ్చాడు. స్వర్గాన్ని ఎంచుకునే మార్గాన్ని ముందు పెట్టాడు, అపమార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను నీకు ఇచ్చాడు. వమన్ నరాదల్ ఆఖిరత, ఎవరైతే పరలోకాన్ని కోరుకుంటాడో, వసాలహ సాయహ, మరియు పరలోకాన్ని కోరుకున్న తర్వాత దానికోసం ఏ విధంగా కృషి చేయాలో ఆ విధంగా కృషి చేస్తాడు. వహువ ముమినున్ ఫౌలైక కాన సాయుహుం మష్కూరా, ఇంకా విశ్వాసయ్యుంటాడో, ఎవరైతే పరలోకాన్ని కోరుకుంటాడో, అంటే ఒకరోజు నేను చచ్చిపోతాను, చనిపోయిన తర్వాత వచ్చేటువంటి జీవితం శాశ్వతమైనది, దేవా నాకు ఆ జీవితంలో ప్రసాదించు అని ఎవరైతే కోరుకుంటాడో, వసాలహ సాయహ, కోరుకోవటమే కాదు, కోరుకుంటే రాదా జీవితం, దానికి తగినట్లు కృషి చేస్తాడో. వహువ ముమినున్, పైగా విశ్వాసం అయి ఉంటాడో, సృష్టికర్త ఒక్కడేనని, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడని, దైవ దూతలున్నారని, దైవ ప్రవక్తలున్నారని, దైవ గ్రంథాలున్నాయని, వీధిరాత్ ఉందని, మరణానంతర జీవితం ఉందని విశ్వాసం అయి ఉంటాడో, మరియు సున్నత్ ప్రకారం ఆచరిస్తాడో. ఫౌలైక కాన సాయుహుం మష్కూరా, అప్పుడు అతడి కృషి స్వీకరించబడుతుంది అన్నాడు. అందరూ మంచి పనులు చేస్తున్నారు, కానీ అందరివి స్వీకరించబడతాయా? అవిశ్వాసులు కూడా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, పేదలకు సహాయాలు అందించే వాళ్ళు ఉన్నారు, వితంతువుల్ని ఆదుకునేవారు ఉన్నారు, ఇరుగు పొరుగు సహకరించే వాళ్ళు ఉన్నారు, ఎందరో ఈ లోకంలో మంచి పనులు చేసేవారు ఉన్నారు. ఆ పనులకు ప్రతిఫలంగా వారికి ఇక్కడే లభించడం జరుగుతుంది, కానీ పరలోకంలో లభించదు అన్నాడు. విశ్వాసుల తల్లి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అడిగారు ఇబ్నే జుదాన్ గురించి, ఓ ప్రవక్త, మరి ఇబ్నే జుదాన్ జీవితం మొత్తం పుణ్యకార్యాలే చేశాడు కదా, ఇబ్నే జుదాన్ చేయని మంచి పని లేదు కదా, అలాంటి ఇబ్నే జుదాన్ పరిస్థితి ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయిషా, ఇబ్నే జుదాన్ ఏనాడు తన నోటితో సృష్టికర్త ఒక్కడే అన్న పలుకు పలకలేదు, అతడి కర్మలు మొత్తం కూడా శూన్యమే, వ్యర్థమే, అతడి ప్రతిఫలం ఈ లోకంలో లభిస్తుంది అన్నారు. కాబట్టి విశ్వాసై ఉండాలి, పరలోక జీవితాన్ని కోరుకునేవాడై ఉండాలి, దానికి తగిన కృషి, ఏ ఆదేశాలైతే దైవం ఆదేశించాడో దాని ప్రకారం ఆచరిస్తూ ఉండాలి. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, కుల్లన్ నుమిద్దు హౌలాయి వహౌలాయి మిన్ అతాయి రబ్బిక్, కుల్లన్ నుమిద్దు, అందరికీ ఇస్తున్నాడు ఆయన, హౌలాయి వారికి, వహౌలాయి వీరికి. వారెవరు? అవిశ్వాసులు. వీరెవరు? విశ్వాసులు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, నీతిమంతులు, అవినీతి పరులు, దేవుణ్ణి నమ్మిన వారు, దేవుణ్ణి నమ్మని వారు, ఈ లోకమే కోరుకునేవారు, ఆ లోకాన్ని కూడా కోరుకునేవారు, అందరూ ప్రపంచంలో ఉన్నారు. అసలు దేవుడు లేడు అనేవాడు కూడా ఉన్నారు. కుల్లన్ నుమిద్దు హౌలాయి వహౌలాయి, కానీ ఆయన అందరికీ ఇస్తున్నాడు. మిన్ అతాయి రబ్బిక్, అందరికీ ప్రసాదిస్తున్నాడు. దేవుడు లేడు అనే వాళ్ళు కూడా కోటాను కోట్లు ప్రసాదిస్తున్నాడు. నాస్తికులు లేరా? మరి వాడికి ఎవడు ప్రసాదిస్తున్నారు? వమా కాన అతావు రబ్బిక మహసూరా, ఆయన అనుగ్రహాలు ఎవరి విషయంలో ఆగలేదు. దేవుణ్ణి తిట్టే వాళ్ళకు కూడా వస్తున్నాయి. చాలా మంది అనుకుంటున్నారు, మాకు ఆడిపోతే లాభం జరిగింది, ఈడకపోతే లాభం జరిగింది, ఎక్కడ పోతే పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే మాకు వ్యాపారంలో లాభాలు వచ్చాయి. మరి నాస్తికుడు వాడు ఎక్కడికి పోవట్లా, వాడికి కూడా పిల్లలు పుడుతున్నారు, వాడి పిల్లలు కూడా విదేశాల్లో చదువుతున్నారు, కోటాను కోట్లు లాభాలు గడిస్తున్నారు. ఎవరిస్తున్నారు? వమా కాన అతావు రబ్బిక మహజూరా, ఆయన అనుగ్రహాలు ఎవరి విషయంలో ఆగలేదు, అందరికీ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఉన్జుర్ కైఫ ఫద్దల్నా బాదహుం అలా బాద్, చూడండి వాళ్ళకి ఎలాంటి మేము స్థాయినిస్తున్నామో, ఎలాంటి అంతస్తులు ప్రసాదిస్తున్నామో. చూడండి, ప్రపంచంలో కూడా ఆ ధనవంతులు వారు పొందే సుఖాలు
వారికి ఉన్నటువంటి సౌకర్యాలు వీటన్నింటినీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక మినిస్టరో, ఒక కలెక్టరో చూడండి, అతను వచ్చేటప్పుడు ముందు వెనక ఎస్కాట్స్, అనేక మంది బాడీ గార్డ్స్. అసలు అతను పొందేటువంటి సుఖాలు, అధికారాలు, హోదాలు, అబ్బా. వలల్లాఖిరతు అక్బరు దర్జాతిన్ వ అక్బరు తఫ్జీలా. కానీ పరలోకంలో మేము ఇచ్చేటువంటి దర్జా ఇంకా గొప్పది.